హాయ్ వెల్కమ్ టు ఫిజిక్స్ ఫ్రెండ్స్. సో ఈ రోజు డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే స్పెషల్ టెస్ట్ 1లో ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ ఎలా అడిగిండు. సో ఈ పేపర్ డిస్కస్ చేసుకునే పోయే ముందు మీకు మ్యాక్సిమం నేను ప్రీవియస్ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 to 6 లెసన్స్ అప్లోడ్ చేసిన. సో అందులో నుంచి మీరు క్వశ్చన్ పేపర్ని చెక్ చేయవచ్చు. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఉన్నాయి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ 7 to 12 లెసన్స్ వరకు కూడా అప్లోడ్ చేస్తా. అందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ని చదువుకోండి. మీ మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 30 అబోవ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఫస్ట్ చదువుకోండి, దాని తర్వాత వేరే మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చదువుదాము. సో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఎనీ డే టు డే సిచ్యువేషన్ వేర్ వి అబ్జర్వ్ ద డిస్పర్షన్ అండ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. అంటే డైలీ లైఫ్లో డిస్పర్షన్ స్కాటరింగ్ అనేది ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం? నార్మల్గా ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, ఇక్కడ ఆన్సర్ రాశాను. నార్మల్గా ఓరల్గా చెప్తే మీకు మళ్ళీ గుర్తుంటుందో ఉండదో, ఎలా రాయాలో అర్థం కాదని. సో డిస్పర్షన్ ఎక్కడ చూస్తాం? ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బోలో చూస్తాం. రెయిన్బోలో జరిగేది ఏంటి? డిస్పర్షన్. వైట్ లైట్ స్ప్లిట్ ఇంటూ 7 కలర్స్, అది రీజన్ డిస్పర్షన్. నెక్స్ట్ డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్ కూడా డిస్పర్షన్ అయితే కదా, వైట్ లైట్ వాటర్ డ్రాప్లెట్లో పడడం, అది డిస్పర్షన్. అండ్ నెక్స్ట్ త్రూ రెయిన్ డ్రాప్లెట్ డిస్పర్షన్, సన్లైట్లో చూస్తాం, రెయిన్ డ్రాప్లో చూస్తాం, ఇంకా చాలా ఉంటాయి. సో 1 or 2 అడిగింది కాబట్టి చాలు. నెక్స్ట్ స్కాటరింగ్, డ్యూ టు స్కాటరింగ్ వి అబ్జర్వ్ ద స్కై బ్లూ కలర్లో ఓపియడానికి, రెడ్లో ఓపియడానికి, వైట్లో ఓపియడానికి, ఇదన్నిటికీ రీజను మాలిక్యూల్ స్కాటరింగ్ అవ్వడం. అండ్ టిండల్ ఎఫెక్ట్ కూడా స్కాటరింగ్ అనొచ్చు. సో ఇవన్నీ అంటే డ్యూ టు స్కాటరింగ్ వి అబ్జర్వ్ ద బ్లూ స్కై, వి అబ్జర్వ్ ద రెడ్డిష్ డ్యూరింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెడ్ కలర్లో కనిపించడానికి రీజను, మళ్ళీ ఆఫ్టర్నూన్ వైట్గా ఓపియడానికి రీజన్, ఇదంతా స్కాటరింగ్ వల్లనే. అండ్ నెక్స్ట్ వి అబ్జర్వ్ ద వైట్ క్లౌడ్స్ వైట్గా కనిపించడానికి కూడా రీజను, బ్లూ ఇవన్నీ డిఫరెంట్ కలర్ అవుపించడానికి రీజను స్కాటరింగ్. ఇది ఫస్ట్ దానికి. అంటే ఎనీ 2 పాయింట్స్ రాసినా సరిపోద్ది. అంటే నేను ఇక్కడ ఇలా రాయడానికి రీజన్ ఏంటంటే డిస్పర్షన్ హెడ్డింగ్ పెట్టి 2 పాయింట్స్ అంటే కరెక్షన్ చేస్తేలోకి ఎలా ఉండాలంటే ఏం రాసిండు అనిపించాలి, అప్పుడు ఫుల్ మార్క్స్ ఇస్తారు. అంతేగాని ఏదో వచ్చినట్టు థియరీ రాసుకుంటున్నట్టు పోయినాం అనుకో, నీకు ఫుల్ మార్క్స్ పడవు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు? లిస్ట్ అవుట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ది ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ డిపెండ్స్ ఆన్ సరౌండింగ్ మీడియం. అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ సరౌండింగ్ మీడియం యాక్టివిటీలో మెటీరియల్స్ మాత్రమే రాయాలి. సో మెటీరియల్ రాయాలంటే వెరీ ఈజీ. అందులో ఏమేమి ఉంటాయి? లెన్స్ హోల్డర్, ఓకే, దాని తర్వాత బీకర్, వాటర్ అండ్ బ్లాక్ స్టోన్, లెన్స్, ఇవి మినిమం 4 మెటీరియల్స్ రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్? గెస్ అండ్ రైట్. కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయకపోతే ఏమైంది అంటే దీనికి సేమ్. వై వీ డూ కెమికల్ బ్యాలెన్స్ అంటే టు సాటిస్ఫై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, matter is neither created nor destroyed, it changes one form to another form. Mass of the reactant equal to mass of the product అని రాసేసి నెక్స్ట్ ఏం రాయాలి? ఓకే, ఇఫ్ నాట్ డూ, ఓకే, అగెనిస్ట్ ఆఫ్ ది లా. ఈ సేమ్ ఆన్సర్ రాసి దిస్ ఇస్ అగెనిస్ట్ ఆఫ్ ది లా, సో వీ నీడ్ టు డూ ద బ్యాలెన్స్ ఈక్వేషన్. అంతే, ఫినిష్డ్ ఆన్సర్. ఓకే. సో అందులో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్లో, ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనే వర్డ్ లేకపోతే రామన్నట్టు. ఇది వెరీ ఈజీ, సింపుల్. నెక్స్ట్, రైట్ ద యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్. 4 మార్క్స్ క్వశ్చన్లో రైట్ ద యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్. స్పెరికల్ మిర్రర్ యూజెస్ తెలుసు కదా మనకు. స్పెరికల్ మిర్రర్ అంటే ఏంటియో కాదు, కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్. అంటే కొన్నిసార్లు ఏమంటాడు, డైరెక్ట్ రైట్ ద యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఆర్ రైట్ ద యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ అంటాడు. ఇక్కడ ఏం అడిగిండు తెలివిగా? స్పెరికల్ యూజెస్ ఇంకా ఈజీ కాన్కేవ్ కాన్వెక్స్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే డైరెక్ట్ కాన్కేవ్ రాసినా కరెక్టే, కాన్వెక్స్ రాసినా కరెక్టే. సో యూజ్డ్ ఇన్ డెంటిస్ట్, ఈఎన్టీ హాస్పిటల్స్, ఓకే, మళ్ళీ షేవింగ్స్, మేకప్ మిర్రర్లు, తర్వాత రేరర్ వ్యూ మిర్రర్స్ ఫర్ వెహికల్, చాలా ఉన్నాయి. సో మినిమం 4 రాసేస్తే ఈజీ. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ డిస్కస్ చేసుకునే పోయే ముందు మీకు pH స్కేల్ మీద ఐడియా ఉండాలి. pH స్కేల్. సో pH స్కేల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0 నుంచి 14 వరకు. మిడిల్లో ఏంటిది? 7. సో 7 అనేది న్యూట్రల్ సొల్యూషన్. అండ్ 7 నుంచి ఇటు మొత్తం ఏంటిది? యాసిడ్. ఇది మొత్తం యాసిడ్, ఇది మొత్తం బేస్. సో స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్ ఎక్కడ? మిడిల్ టర్మ్ 3.5. సో 3.5 వరకు మిడిల్ పార్ట్. అంటే ఈ పార్ట్ మొత్తం ఏంటిది?
అంటే ఈ నుంచి ఈ వరకు మొత్తం ఏంటిదంటే స్ట్రాంగ్ యాసిడ్, ఇది వీక్ యాసిడ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, యాసిడ్లో వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ అన్నట్టు. యాసిడ్లో ఎంత వాల్యూ తక్కువ ఉంటే, అంటే ఇప్పుడు 0 to 3.5 వరకు మొత్తం స్ట్రాంగ్ యాసిడ్, 3.5 to 7 వరకు వీక్ యాసిడ్, 7 అనేది న్యూట్రల్ సొల్యూషన్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇందులో సగం ఏంటిది 10.5. సో ఇదంతా ఏంటిది వీక్ బేస్, ఇది స్ట్రాంగ్ బేస్. అంటే 7 to 10.5 is weak base and 10.5 to 14 is strong base. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంటే వాల్యూ ఇలా వస్తున్న కొద్దీ స్ట్రాంగ్నెస్ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ వాల్యూ అనేది ఇక్కడ నుంచి ఇలా పెరుగుతున్న కొద్దీ స్ట్రాంగ్నెస్ ఇంక్రీజ్ అయింది. అంటే బేస్లో వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ అన్నట్టు, యాసిడ్లో వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఇది అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనము క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగిండు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్ ఇన్ ది అబౌ టేబుల్. విచ్ ఆర్ ది స్ట్రాంగ్ యాసిడ్ అనలే, ఇక్కడ అడిగింది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్. అంటే ఇచ్చిన టేబుల్లో స్ట్రాంగ్ యాసిడ్ ఏది అంటే ఫస్ట్ యాసిడ్ అనేది గుర్తుపట్టగలగాలి. నువ్వు యాసిడ్ ఏమేమి ఇచ్చిండు, ఇందులో యాసిడ్లో ఏమేమి ఇచ్చిండు చూడండి, HCl ఇచ్చిండు, తర్వాత లెమన్ వాటర్ ఇచ్చిండు, మళ్ళీ CH3COOH 3 ఇచ్చిండు. 3లో HCl వాల్యూ ఎంత, ఫస్ట్ ఆన్సర్ చూద్దాము. HClది ఎంత 3, CH3COOH ఎంత 4.3. నెక్స్ట్ లెమన్ వాటర్ ఎంత 2.4. అంటే ఈ రెండు స్ట్రాంగ్ యాసిడ్సే, ఇంకో ఇది స్ట్రాంగ్ యాసిడ్సే, కానీ వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ అన్నా కదా. అంటే ఆన్సర్ ఏమైంది లెమన్ వాటర్. అంటే ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటిది లెమన్ వాటర్ అన్నట్టు. అంటే ఈ రెండు కావు, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈజ్ లెమన్ వాటర్, ఫస్ట్ దానికి ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, సెకండ్ దానికి ఆన్సర్ రాస్తున్నా చూడండి. లెమన్ వాటర్ 2.4. సెకండ్ క్వశ్చన్ ఏంటిది, విచ్ ఆఫ్ ది రైట్ ద వీక్ బేస్ ఫ్రమ్ ది అబౌ టేబుల్. అబౌ టేబుల్లో వీక్ బేస్, వీక్ అంటే ఏంటిది 7 నుంచి 14 వరకు, అంటే వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ అన్న. వీక్ అంటే వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత. అంటే ఇప్పుడు బేస్లు ఏమేమి ఉన్నాయి, ఇందులో బేస్లు ఏమేమి ఉన్నాయి, Na2CO3 ఉంది, ఎంత వాల్యూ 12.3. నెక్స్ట్ బేస్ ఏముంటుంది, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఉంది. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఎంత 10.8. అంటే వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ అన్నా కదా. అంటే ఇది స్ట్రాంగ్. ఇప్పుడు వీక్ ఏది, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇస్ ఆన్సర్. వీక్ అడిగిండు కదా, కాబట్టి ఇంకొకటి ఇప్పుడు 10.5 నుంచి ఇంకా డౌట్ వస్తుంది, 10.5 to 14 వరకు స్ట్రాంగ్ బేస్ అన్నారు కదా సార్ మీరు. అంటే ఈ రెండు స్ట్రాంగే, కానీ స్ట్రాంగ్లో వీక్ ఏది, స్ట్రాంగ్లో వీక్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. టేబుల్లో వీక్ అని అడిగింది, అంతేగాని వీక్ లేదని రాయొద్దు. చాలామంది ఆ 10.8 అంటే స్ట్రాంగే, 12.3 అన్న స్ట్రాంగే, రెండు స్ట్రాంగే, టేబుల్లో వీక్ లేదు, నో వీక్ అని రాసిరు అనుకో రాంగ్ అన్నట్టు. ఇందులో కంపేర్ చేస్తే వీక్ వచ్చేది ఏది, ఇప్పుడు క్లాస్లో ఇద్దరు ఉంటారు అనుకోండి, క్లాస్లో ఒక 10 మంది, మొత్తం ఏ గ్రూప్ కేటగిరీ మస్తు చదువుతారు, చాలా టాలెంటెడ్ పర్సన్స్. అందులో ఇప్పుడు క్లెవర్ స్టూడెంట్ అంత క్లెవరే, అందులో వీక్ అంటే ఏం చూస్తాం, నువ్వు మార్క్స్ వైజ్ చూస్తాం. అంటే అందులో ఏ గ్రూప్లో లీస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళు వీక్ అవుతారు, అంతేగాని ఇక ఏదో మొత్తం వీక్ అన్నట్టు కాదు. వీక్ ఇక్కడ టేబుల్ ప్రకారం, అంటే మీకు ఇచ్చిన టేబుల్లో ఇక్కడ చెక్ చేసుకోండి ఏది ఉంది, 10.8 is a weak. So answer is milk of magnesia. అర్థమైందా. థర్డ్ వన్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది, ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సాల్ట్ ఫార్మ్స్ వెన్ HCl and milk of magnesia react. Okay, milk of magnesia HCl react means what type of salt will form. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు థర్డ్ క్వశ్చన్కి మీకు కొన్ని కాన్సెప్ట్ అర్థం కావాలి. ఆ కాన్సెప్ట్ వచ్చిందంటే ఇది చాలా ఈజీ, వచ్చుంటే ఓకే, రాకపోతే
నేను చెప్తా వినండి. ఇప్పుడు సాల్ట్ ఉంది కదా, సాల్ట్ అనేవి 3 టైప్స్. ఏంటిది? ఎసిడిక్ సాల్ట్, మళ్ళీ తర్వాత న్యూట్రల్ సాల్ట్, బేసిక్ సాల్ట్. ఆర్ ఎసిడిక్ సాల్ట్, బేసిక్ సాల్ట్, న్యూట్రల్ సాల్ట్. ఎలా అని అనుకో నువ్వు 3 సాల్ట్స్. ఎసిడిక్ సాల్ట్ ఎప్పుడు ఫామ్ అవుతుందో తెలుసా? స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ కంబైన్ అన్నప్పుడు ఎసిడిక్ సాల్ట్ ఫామ్ అవుతుంది. ఇది ఎసిడిక్ సాల్ట్ అంటే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్తో కంబైన్ అయినప్పుడు ఎసిడిక్ సాల్ట్ ఫామ్ అయింది. న్యూట్రల్ సాల్ట్ ఎప్పుడు ఫామ్ అయింది తెలుసా? స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ కంబైన్ మీన్స్ న్యూట్రల్ సాల్ట్. అదేవిధంగా వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ ఆల్సో న్యూట్రల్ సాల్ట్. ఇది ఇప్పుడు బేసిక్ సాల్ట్. బేసిక్ సాల్ట్ ఎప్పుడు తెలుసా? బేసిక్ సాల్ట్ అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎసిడిక్ సాల్ట్ ఎప్పుడు వచ్చింది? స్ట్రాంగ్ యాసిడ్ తీసుకున్నప్పుడు. స్ట్రాంగ్ యాసిడ్ తీసుకున్నప్పుడు వీక్ బేస్ అంటే ఇక్కడ ఏంటిది? బేసిక్ సాల్ట్ కావాలి. బేసిక్ సాల్ట్ కావాలంటే ఏం చేయాలి? స్ట్రాంగ్ బేస్ ప్లస్ వీక్ యాసిడ్, యూ విల్ గెట్ దట్ బేసిక్ సాల్ట్. ఇది అర్థమైందా? సాల్ట్లో టైప్స్ ఎసిడిక్ సాల్ట్, న్యూట్రల్ సాల్ట్, బేసిక్ సాల్ట్. సో ఇప్పుడు క్వశ్చన్ని చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? HCl రియాక్ట్ విత్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా MgOH ట్వైస్. దీని pH వాల్యూ ఎంత ఉంది? 3. దీని 10.8. అంటే ఈ రెండు స్ట్రాంగే కదా. ఈ స్కేల్లో చూడండి, 3 అంటే స్ట్రాంగ్, 10.8 అంటే స్ట్రాంగ్. ఏ సాల్ట్ ఫామ్ అయింది? న్యూట్రల్ సాల్ట్. అంటే నీకు వచ్చేది న్యూట్రల్ సాల్ట్ అన్నట్టు. కెమికల్ ఈక్వేషన్ రాస్తా అంటే రాసుకో. ఏమొస్తుంది? ఇక్కడ కెమికల్ రియాక్షను ఇక్కడ రాస్తా చూడండి. ఓకే, ఇది అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది కదా. సో న్యూట్రల్ సాల్ట్ ఫామ్ అయింది. ఈక్వేషన్ రాయాలి అంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనుకున్నా. ఇక్కడ ఏమైంది? HCl ప్లస్ MgOH twice gives rise MgCl2 plus H2O. ఇదే న్యూట్రల్ సాల్ట్. ఇది న్యూట్రల్ సాల్ట్ అన్నట్టు. ఓకే, ఈ ఈక్వేషన్ రాసి కింద న్యూట్రల్ సాల్ట్ రాయొచ్చు, డైరెక్ట్ న్యూట్రల్ సాల్ట్ రాసినా కరెక్టే. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్. సో 4th క్వశ్చన్ వెరీ ఈజీ క్వశ్చన్. అది 4th క్వశ్చన్ చూస్తే, what happen if blue litmus paper is dipped in distilled water? Distilled water అంటే ఏంటిది? అందులో ఏమి ఇచ్చిండు? distilled water వాల్యూ 7. అంటే న్యూట్రల్ సొల్యూషన్లో నువ్వు రెడ్ లిట్మస్ అయ్యి బ్లూ లిట్మస్ అయ్యి కలర్ అనేది చేంజ్ అవ్వదు. అంటే నో చేంజ్ అని రాస్తే అయిపోతుంది. అదర్వైజ్ బ్లూ ఓన్లీ విల్ బీ ప్రజెంట్. కొందరు ఉంటారు బ్లూ ఓన్లీ అన్నా కరెక్ట్. అంటే న్యూట్రల్ సొల్యూషన్లో ఇలాంటివి చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ అబవ్ అయినా పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో 3 టైప్స్లో పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఉంటుంది. నేను లాంగ్ ఆన్సర్లు ఇచ్చినప్పుడు 6th లెసన్లో ఈ ఆన్సర్ కూడా ఇచ్చాను, చెక్ చేసుకోండి. 3 ప్రిన్సిపల్, హున్స్ రూల్, ఓకే, అబవ్ ప్రిన్సిపల్, పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ 3 ఇచ్చాను. పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఇంకా ఈజీ, చాలా ఈజీ. అంటే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి 4 క్వాంటమ్ నెంబర్ రాసినాం అనుకో, ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ వస్తుంది. అదే పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. నార్మల్గా హీలియం ఉందనుకుందాము. ఓకే, హీలియం అటామిక్ నెంబర్ 2, కాన్ఫిగరేషన్ 1s2, ఇలా 2 ఎలక్ట్రాన్స్. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్. వీటికి ఏం రాయాలి? 4 క్వాంటమ్ నెంబర్. ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ ఏంటిది? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, సింబల్ ఈజ్ N. ఓకే, నెక్స్ట్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ ఆర్ యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్, L వాల్యూ. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, ML. నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్, MS. ఇవి. సో ఫస్ట్ రెండిటికి N వాల్యూ 1 కదా, 1. రెండు ఎలక్ట్రాన్కి S అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్కి ఎస్ఏ ఉంది, సెకండ్ ఎలక్ట్రాన్కి ఎస్ఏ ఉంది. ఎస్ అంటే ఏంటిది? ఎల్ వాల్యూస్. ఎస్ అంటే 0, ఎల్ వాల్యూ. 1 అంటే P, 2 అంటే D, 3 అంటే F. అంటే ఇప్పుడు ఏంటిది? 0. ఎంఎల్ వాల్యూ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఎల్ వాల్యూ. అంటే ఇక్కడ 0 ఉంటే 0 to 0,
అంటే +0 to -0, 1 ఉంటే +1 to -1, ఇక్కడ 0 ఉంది కాబట్టి -0 to +0 ఎంత రాసుకున్నా 0 నథింగ్ బట్ 0 ఓన్లీ. సో 0 0. MS స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఫస్ట్ ఎలక్ట్రాన్ ఏముంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ రిప్రజెంట్ దట్ +, సో +1/2. అండ్ నెగిటివ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రిప్రజెంట్ -, అంటే -1/2. ఇక్కడ చూడండి, ఇప్పుడు 4 క్వాంటమ్ నెంబర్స్లో ఒక డిఫరెన్స్ ఉంది, ఇదే పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. అర్థమవుతుందా? నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్. సో లాంగ్ ఆన్సర్స్లో ఇప్పుడు మీకు ఉండేది ఏందిగా, ఖచ్చితంగా నేను ఇంపార్టెంట్ ఇచ్చిన క్వశ్చన్లోనే ఉన్నాయి చూడండి. ఇంకా లాంగ్ ఆన్సర్లు అయితే తిరుగులేదు, ఇక వేరే ఆన్సర్ కన్నా డౌట్ పడొచ్చేమో కానీ లాంగ్ ఆన్సర్ ఇచ్చిందంటే ఇంకా అది అందులో నుంచి మారదు క్వశ్చన్. సో ఏంటిది, లీస్ట్ అవుట్ ద మెటీరియల్ రిక్వైర్డ్, షో ద ఆల్ కాంపౌండ్స్ కంటైనింగ్ హైడ్రోజన్ ఆర్ నాట్, యాసిడ్ ఆర్ నాట్, ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. ఈ ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చిన. ఓకే, కావాలంటే ఆ డయాగ్రామ్ ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద ప్లే అవుతుంటుంది, ఆ డయాగ్రామ్ ఆన్సరే చెక్ చేసుకోండి. నెక్స్ట్ రే డయాగ్రామ్. 8th క్వశ్చన్ ఏంటిది, రే డయాగ్రామ్ కాన్కేవ్ మిర్రర్. ఫస్ట్ క్వశ్చన్ చదవాలి, క్లారిటీగా చదవాలి. రే డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసినాం, మాకు వచ్చు. కొందరు చాలామంది మిర్రర్కి బదులు లెన్స్కి బదులు మిర్రర్స్, కాన్కేవ్ మిర్రర్ బదులు కాన్వెక్స్ చేస్తూ ఉంటారు. సో క్వశ్చన్ని ప్రాపర్గా చదివి అర్థం చేసుకొని పెన్సిల్తోనో పెన్తోనో గివెన్ డేటా రాసినాం అనుకో నీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటిది, ఫస్ట్ నేను క్వశ్చన్ చదువుతున్నా, దాని తర్వాత గివెన్ డేటా రాద్దాం. A concave mirror has focal length is 4 cm. Draw the ray diagrams and write the characters of the image forms when object placed in 8 cm from the mirror, object placed 2 cm in the mirror. అంటే రెండు రే డయాగ్రామ్ ఇచ్చింది, ఒకటి 8 ఒకటి 2, అంటే ఫోకల్ లెంత్. ఇది ఏంది, కాన్కేవ్ మిర్రర్. ఎక్సలెంట్. ఫోకల్ లెంత్ ఏంటిది, 4 cm. ఒకటేంటిది U is 8, ఇంకొకటి U is 2. ఈ రెండు రే డయాగ్రామ్స్ డ్రా చేయాలి. ఓకే, అంటే R ఎంత అయింది ఇప్పుడు, 2F కదా, అంటే R = 8 cm. అంటే 8 మీదనే ఉంది, అంటే ఇదేంది, ఆబ్జెక్ట్ ఆన్ సి. ఇప్పుడు నార్మల్గా చెక్ చేస్తే ఇది ఫోకల్ లెంత్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ నుంచి ఈడి వరకు ఫోకల్ లెంతే కదా, ఇది స్మాల్ f, ఇది 4 ఇచ్చింది, ఇది కూడా ఫోకల్ లెంతే కదా, ఇది 4. అంటే 4 + 4 8, అంటే ఇగో ఈ డిస్టెన్స్ 8. ఆబ్జెక్ట్ ఒకటి 8 మీద, అంటే ఇదేంటిది ఇప్పుడు, ఇది ఆన్ సి, ఆబ్జెక్ట్ ఆన్ సి రే డయాగ్రామ్ అన్నట్టు. నెక్స్ట్ అది 2 cm. 2 అంటే ఏంటి నుంచి వస్తుంది, ఈడికి 4, ఈడికి 0 నుంచి 0 1 2 3 4, అంటే బిట్వీన్ P అండ్ F. అంటే సెకండ్ వన్ ఇది ఎక్కడ, బిట్వీన్ P అండ్ F. ఈ రెండు రే డయాగ్రామ్స్ డ్రా చేసి క్యారెక్టర్స్ రాసేస్తే అయిపోయాయి, కథం. ఇంకొక మేధావులు బాగా రే డయాగ్రామ్ వచ్చి ఎక్స్పర్ట్ అయిపోయేటోళ్ళు 8 తీసుకోవాలి, దీన్ని 8 తీసుకొని 2 తీసుకొని సెంటీమీటర్తో అవసరం లేదు. డైరెక్ట్ రే డయాగ్రామ్ నీకు అర్థం అవ్వడం కోసమే ఈ వాల్యూస్. అంటే ఆబ్జెక్ట్ ఆన్ సి బిట్వీన్ P అండ్ F రే డయాగ్రామ్ వేసేయాలి, కానీ స్కేల్ తీసుకుంటా నేను 2 cm పెట్టుకొని డ్రా చేస్తా, 8 cm పెట్టుకొని డ్రా చేస్తా, అవసరం లేదు. రే డయాగ్రామ్ డైరెక్ట్ డ్రా చేస్తే అయిపోద్ది. ఓకే, సో ఇది రే డయాగ్రామ్. ఓకే, ఫస్ట్ ఆన్ సి అనేది మ్యాక్సిమం కరెక్ట్ చేస్తారు. బిట్వీన్ P అండ్ F అనేది చాలామంది ఏ మిస్టేక్ చేస్తారో చూడండి. సో ఇది కాన్కేవ్ మిర్రర్, ఇటు నుంచి డ్రా చేయొచ్చు, అటు నుంచి డ్రా చేయొచ్చు, ఎటు డ్రా చేసినా కరెక్టే. సో ఇది కాన్కేవ్ మిర్రర్, ఇదేంటిది, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. 8 cm, 4 అంటే ఇప్పుడు 2 cm కదా, ఇక్కడ పెట్టిన ఆబ్జెక్ట్ బిట్వీన్ P అండ్ F. సో ఫస్ట్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, రిఫ్లెక్షన్ ఆన్ ఫోకస్ మర్చిపోయి ఆబ్జెక్ట్ నుంచి పోతుంది, చాలామంది చేసే మిస్టేక్. ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, రిఫ్లెక్షన్ ఆన్ ఫోకస్ కదా, అంటే ఈ రే ఈ నుంచి కాకుండా ఇలా వెళ్ళాలి, ఫోకస్ నుంచి. స్కేల్ పెడితే ఎగ్జాక్ట్ వస్తుంది అనుకోండి. నెక్స్ట్ కొందరు సి నుంచి వేస్తారు, నేను పోల్ నుంచి వేస్తా. సో ఈ రెండు ప్యారలల్ లేవు కదా, ఈ రెండు ఎక్స్టెండ్ చేయాలి. సో ఇక్కడ మీట్ అవుతుంది కాబట్టి ఇది ఇమేజ్, ఇది ఆబ్జెక్ట్, ఇలా
అర్థమైందా? ఇది కరెక్ట్ రే డయాగ్రామ్. ఇక్కడ చేసినానుకో దీన్ని క్యారెక్టర్స్ రాసేస్తే ఏంటిది, ఇమేజ్ ఫార్మ్స్ బియాండ్ మిర్రర్, డాటెడ్ లైన్స్ అంటే వర్చువల్ ఎరెక్ట్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, అంతే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక ఈ ప్రాబ్లం వీడియోలో నేను స్పెషల్గా ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేసిన, జస్ట్ వాల్యూ చేంజ్ చేసిన, అంటే 230తో ఎక్స్ప్లెయిన్ చేసిన 460 ఇచ్చిన. సో ప్రాబ్లం చూద్దామా. 9th question, when 460 grams of sodium react completely with water at STP, calculate the volume and hydrogen gas produced at STP, the mass of the hydrogen produced and number of hydrogen atoms formed. అంటే మాస్ ఫైండ్ చేయాలి, వాల్యూమ్ ఫైండ్ చేయాలి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా ఫైండ్ చేయాలి ఈ క్వశ్చన్లో. ఫస్ట్ ఏం చేయాలి, క్వశ్చన్ రాసి ఈక్వేషన్ రాయాలి. ఎవరి మధ్యన రియాక్షన్ ఉంది, సోడియం మీన్స్ Na, వాటర్ మీన్స్ H2O. when the sodium react with water it forms base plus dihydrogen gas. సో ఇక్కడ ఫామ్ ఏంటిది, NaOH ప్లస్ H2 గ్యాస్, ఇది ఫామ్ అయ్యేది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈక్వేషన్ రాసిన తర్వాత బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేయాలి. సో బ్యాలెన్స్ ఉందా అంటే ఇప్పుడు సోడియం 1 సోడియం, ఎక్సలెంట్. నెక్స్ట్ హైడ్రోజన్స్ 2, ఇక్కడ 1 + 2 3 ఉన్నాయి, కాలే బ్యాలెన్స్ కాలే కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి. సో ఈ ఆడ్ నెంబర్ని ఈవెన్ చేసిందనుకో టోటల్ ఇటు 2 ఇది 2 4 అయినాయి, ఈడ 2 పెడితే హైడ్రోజన్స్ 4 అయినాయి. ఇప్పుడు ఏంటిది, ఆక్సిజన్స్ 2 అయినాయి, ఆక్సిజన్స్ కూడా 2 అయినాయి. సోడియం ఈడ 2 అయింది, ఈడ 1 అయింది, అంటే ఈడ 2 పెట్టిందంటే కథం, సెట్, బ్యాలెన్స్ అయిపోయింది, ఇది ఓకే. నెక్స్ట్ ఏంటిది, అటామిక్ వెయిట్స్. సో ఈసారి క్వశ్చన్లో ఇవ్వలేదు, మీ దురదృష్టం. మ్యాక్సిమం టైమ్స్ ఇస్తూ ఉంటాడు, ఇవ్వలేదంటే ఇంకా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందే, మినిమం 30 అటామిక్ వెయిట్స్ యూ హౌ టు రిమెంబర్. ఓకే, సోడియం అటామిక్ వెయిట్ ఎంత, 23, హైడ్రోజన్ 1, ఆక్సిజన్ 16, ఇవి అటామిక్ వెయిట్స్. ఓకే, దీన్ని ఇప్పుడు అటామిక్ వెయిట్తో క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు 2 × 23 + 2 × 2 × 1 + 16, యూస్ రైస్ 2 × 23 + 16 + 1 + 2 × 1. సో ఇది ఒకటి కదా, 46, 2 × 18, 2 × 23 + 20 39, ఇది 40 + 2. ఓకే, అంటే 46 grams + 36 grams యూస్ రైస్ 80 + 2. ఇక్కడ ఓకే, ఇదంతా సెట్. కానీ ఎవరి రిలేషన్ ఇక్కడ, సోడియంకి హైడ్రోజన్కి రిలేషన్, కాబట్టి ఇక్కడ సోడియం ఇది, హైడ్రోజన్ ఇది, అంటే సోడియం రిలేషన్ విత్ హైడ్రోజన్. సోడియం అటామిక్ వెయిట్ ఎంత, 46 grams, ఎంత 2 grams బయటకు వచ్చింది, గ్రామ్స్. 46 grams అంటే అకార్డింగ్ టు ఈక్వేషన్ 46 grams సోడియం తీసుకుంటే 2 grams హైడ్రోజన్ లిబరేట్ అయింది. మరి అదేవిధంగా క్వశ్చన్లో ఏమిచ్చిండు, 460 grams నేను ఇస్తే ఎంత వస్తుంది అనేది క్వశ్చను. ఓకే, అంటే 46/460 = 2/x. సో ఏమొస్తుంది నీకు, 1 × 10. సో 1/10 = 2/x. క్రాస్ మల్టిప్లై చేయి. సో 1 × x x, 10 × 2 20 grams మాస్ వచ్చేసింది. మాస్ వచ్చిందంటే నీకు సగం ఆన్సర్ అయిపోయినట్టే. ఓకే, ఇది ఎరేజ్ చేస్తా. నెక్స్ట్ చూడండి, ఇక వాల్యూమ్ ఫైండ్ చేద్దాము, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫైండ్ చేద్దాం. సో మ్యాక్సిమం రాసుకోవాలి, మీరు రాసుకుంటేనే, ఏదో వీడియో చూసి టైంపాస్ వీడియో లెక్క చూడొద్దు. 10th బోర్డ్ ఎగ్జామ్ దగ్గర పడ్డాయి, కాన్సన్ట్రేషన్తో చదవాలి. ఖచ్చితంగా రాసుకొని మీరు కూడా ట్రై చేయాలి. ఒకసారి ప్రాక్టీస్ చేసినాక తర్వాత చూడకుండా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేటిది మాస్ అయిపోయింది. వాల్యూమ్ అంటే అకార్డింగ్ టు ఈక్వేషన్ ఎంత వచ్చింది, హైడ్రోజన్ 2 grams కదా, ఇక్కడ H2 రాసింది 2 grams. 2 gramsకి వాల్యూమ్ STP కాన్స్టెంట్ 22.4. మరి నీకు వచ్చింది ఎంత, 10 grams. x అంటే 2/10 = 20 వచ్చింది కదా మనకు, 20 = 22.4/x.
2 10 అంటే 1/10 ఈక్వల్ టు 22.4/x క్రాస్ మల్టిప్లై చేసి వచ్చేది x ఈక్వల్ టు 2 to 4.10 అంటే నథింగ్ బట్ x ఈక్వల్ టు 2 to 4 లీటర్స్. ఇది నెక్స్ట్ ఏంటిది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎవరికి ఈక్వల్ చేయాలి ఇక్కడ ఈక్వేషన్ సేమ్ 6.023 into 10 power 23 10 grams సారీ 10 అంటే ఆ ప్రాబ్లంలో 10 ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్లో 10 వస్తుంది, ఇక్కడ 20 వచ్చింది కాబట్టి x. సో 2/20 ఈక్వల్ టు 6.023 into 10 power 23/x 2 10. సో 1/10 ఈక్వల్ టు 6.023 into 10 power 23/x క్రాస్ మల్టిప్లై x ఈక్వల్ టు 6.023 into 10 power 23 into 10. సో 10 అంటే ఇంకోటి ఇంక్రీజ్ అయింది కదా, అంటే 6.023 into 10 power 24 రాసినా కరెక్టే, లేకపోతే ఈ 10 ఇక్కడ చేస్తే 60 అయిపోద్ది కదా, 60.23 into 10 power 23 రాసినా కరెక్టే. ఇది ఆన్సర్. చాలా ఈజీ, ఇలా చేసేయచ్చు కాన్సెప్ట్ అర్థమైతే. ఇవే లాంగ్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఆబ్జెక్టివ్ డిస్కస్ చేసుకుందాము. అండ్ వెరీ సూన్ నేను 7 lessons to 12 lessons ఇంపార్టెంట్ ఆన్సర్స్ అప్లోడ్ చేస్తా. సో ఖచ్చితంగా అవి నేర్చుకోండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.